హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ రైస్ ఆర్ క్యాబేజీ ఫ్రైడ్ రైస్. అందరికీ ఎంతో ఇష్టమయ్యే క్యాబేజీ రైస్ ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజీ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి, అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా మనకి ఎంత కావాలనుకుంటే అంత, అలాగే కరివేపాకు, కొత్తిమీర యాజ్ యూజువల్గా అన్నిట్లలో వేసేలాగానే అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనము ఏంటి అంటే ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం అన్నం చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో వేసేసి చల్లార్చుకోవాలన్నమాట. చల్లారే లోపు మనం ఈ ప్రాసెస్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో కొంచెం మినపప్పు వేసుకున్నాను అనమాట. మినపప్పు వేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా నేను కట్ చేశాను. ఒక 2 to 3 చిల్లీస్ వేసుకోవాలన్నమాట. చిల్లీస్ వేసుకున్న తర్వాత మనము ఇంకా మిగిలిన స్పైసీ కొంచెం మనం రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలన్నమాట. సో అందుకే గ్రీన్ మిర్చిలో ఒక 2 to 3 అయితే సరిపోతాయి. మసాలా ఇంకా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అలా. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో ఈ రెసిపీ అయితే పిల్లలకు కూడా చాలా నచ్చుతుందనమాట. ఏంటి అంటే చైనీస్ ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది. నార్మల్గా ఫ్రైడ్ రైస్లో కూడా మనం ఎక్కువగా క్యాబేజీ వేస్తూ ఉంటాం కదా. సో చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే 2 గ్రీన్ మిర్చీలు వేసాను. వేసిన తర్వాత మనం ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనము కొంచెం పసుపు, కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము క్యాబేజీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ క్యాబేజీ వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్న దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం వేగుతాయి కదా, వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న క్యాబేజ్ అయితే వేసుకోవాలన్నమాట. క్యాబేజీ ఒక్కటి ఏంటి అంటే కొంచెం ఒక 70 to 80% మనకు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అవుతే సరిపోతాయి. మొత్తం 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగా మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం 70 to 80% మనకి కుక్ అయితే కొంచెం క్రంచీ టేస్ట్ వస్తుందన్నమాట రైస్ అనేది. అప్పుడు బాగుంటుంది. నార్మల్గా మనం ఫ్రైడ్ రైస్లో కూడా అలానే చేస్తాం కదా, 100% మనము దాన్ని కుక్ అవ్వనివ్వం కదా. సో ఇలా దగ్గరికి రానివ్వాలన్నమాట. దగ్గరికి వచ్చిన తర్వాత మనము దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను నేను. ధనియాల పొడి వేసిన తర్వాత మనకి మిర్చి వేసాం కదా, మిర్చి కాకుండా మనకి ఇంకా చిల్లీ పౌడర్ ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇదంతా దగ్గరకు వస్తుంది కదా, ఇదంతా దగ్గరికి కుక్ అయిన తర్వాత మనమైతే ఉడకపెట్టుకున్న రైస్ నేనైతే ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని చల్లార్చి పెట్టేశాను అనమాట. ఆ చల్లారిన రైస్ అయితే దీంట్లో వేసేసుకోవాలి మనము. సో చాలా ఈజీ అండి క్యాబేజ్ రైస్ అయితే. సో ఇంకా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది టేస్ట్ అయితే. సో ఇదంతా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము లెమన్ స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టేశాను. ఆ లెమన్ జ్యూస్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని మనమైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలన్నమాట. చాలా చాలా ఎమ్మీ క్యాబేజీ రైస్ అయితే రెడీ. చాలా ఈజీ కూడా. ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ క్యాబేజ్ రైస్ కూడా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియో అయితే మీరు తొందరగా చూసే